Hi, welcome back to my channel. సో చార్మినార్లో షాపింగ్కి అయితే వెళ్ళాను కదా. సో ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది ఇప్పుడైతే చూద్దాము. ఇవన్నీ వచ్చేటప్పటికి మంచి చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్ అంటారు కదా. సో అదనమాట. ఇది హకోబా ప్రింట్ అంట. ఇవి 4 హకోబా ప్రింట్లో ఫ్యాబ్రిక్స్. ఇది ఒక్కొక్కటి 2 మీటర్స్ ఉందండి. 250 రూపీస్ అనమాట, 2 మీటర్స్వి. సో ఇది చూస్తున్నారు కదా, మంచి గ్రీన్ కలర్లో వచ్చింది. చాలా బాగుంటుంది డ్రెస్సెస్కి. కుర్తీస్ అయితే అయిపోతాయి మనకి 2 మీటర్స్లో. అండ్ ఇది ఒకటి వైట్లో. సో వైట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇదేంటంటే కొంచెం జార్జెట్ టైప్. ఇవేంటంటే కాటన్ అనమాట. సో ఇది కూడా ఇంకొక కలర్, గ్రీన్ కలర్. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ వన్ మోర్ ఈజ్ దిస్. ఇదేంటంటే పర్పుల్ కలర్ అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి 200 రూపీస్. ఇదేంటంటే మనకి జార్జెట్ పైన వచ్చిందనమాట. ఇలా వస్తుంది మనకి డిజైన్. సో జార్జెట్ పైన వచ్చింది కాబట్టి కొంచెం తక్కువ రేటు. ఇది 2.5 మీటర్స్. ఇది 2 మీటర్సే అండి, 2.5 2 మీటర్సే ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటి అంటే ఇలా జస్ట్ స్టోర్ బయట అలా పెట్టుకున్నారు. సో ఇంకా కలెక్షన్ కూడా చాలా ఉండే అనమాట అక్కడ. ఇంకా కలర్స్ ఉన్నాయి. సో నేను వెతికి తీసుకున్నా. అంటే కొంచెం యూనిక్గా కలర్స్ ఉంటాయండి. బ్రౌన్ కూడా చాలా బాగుండే అండి. సో ఇంకా అలా వెతికి అయితే ఇలా తీసుకున్నాను ఫ్యాబ్రిక్స్. సో ఇవి మనం కుర్తీలాగా కుట్టించుకోవచ్చు. నేనైతే ఒకటి ఓవర్ కోట్ లాగా చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. సో ఏ కలర్ దేని మీదకి అనేది ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే నేను డిజైన్ చేసిన తర్వాత మాత్రం వీడియో అయితే పెడతానండి, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే నేను ఈ నారాయణపేటలో తీసుకున్నాను. ఇది మిక్స్డ్ అనమాట, ప్యూర్ కాటన్ కాదు, కాటన్ అండ్ సిల్క్ మిక్స్డ్. సో దీనితో కూడా ఒక డ్రెస్ అయినా లెహంగా అన్న డిజైన్ చేద్దాము అన్నట్టుగా అయితే తీసుకున్నాను. సో మనకి చీర అంతా ఈ కలర్ వస్తుందండి. ఇది వచ్చేటప్పటికి కొంగు పాట అనమాట. అండ్ ఇలా వస్తుంది కొంగు చీర అంతా. ఇదేంటంటే బ్లౌజ్. ఇక్కడ సైడ్ ఏమో చిన్న బార్డర్ వస్తుంది. అండ్ దిస్ సైడ్ ఏంటంటే కొంచెం పెద్ద బార్డర్. సో ఈ బ్లూకి రెడ్ బార్డర్ చాలా బాగుంటుంది కదా అన్నట్టుగా అయితే తీసుకున్నాను. సో ఇంకా దీన్ని డ్రెస్సా లేకపోతే లెహంగాలా కుట్టించాలా ఇంకేం డిసైడ్ అవ్వలేదు. అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి చాలా రీజనబుల్ అనమాట. మనకి ఇది జస్ట్ 600 రూపీస్ అయితే వచ్చిందండి. 600 రూపీస్కి శారీ అనమాట. సో కొంచెం ఓకే అనిపించింది అలా అని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా చార్మినార్లోనే, అంటే మదీనా వెళ్ళే రూట్లో ఒక షాప్ ఉంది. సో ఆ షాప్లో అయితే తీసుకున్నానండి. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. ఈ మధ్య ఈ టిష్యూలో అయితే బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా. సో దీంట్లో కూడా కలర్స్ చాలా ఉన్నాయి. నేను ఆల్రెడీ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేసి ఉంటాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇది వచ్చేటప్పటికి మనకి 200 రూపీస్కి మీటర్ అనమాట. సో చాలా బాగుంది. దానిపై ఇట్లా నెట్టెడ్ పైన ఇలా చిన్న చిప్ వర్క్ అయితే వచ్చిందనమాట. నాకు ఈ కలర్ కొంచెం మంచిగా అనిపించింది. సో నేను దీంతో ఏంటి అంటే ఒక డ్రెస్ లైక్ మరీ కలీస్ కాకుండా నార్మల్ డ్రెస్ ఆల్రెడీ లాస్ట్ టైం కుట్టించాను 3 మీటర్స్ తీసుకొని. సో 3 మీటర్స్ అయితే దానికి, అండ్ ఇంకో 2.5 మీటర్స్ వచ్చేసి మనకి దుపట్టాకి. సో దుపట్టాకి మాత్రం ఏదైనా బార్డర్ లేస్ వేద్దాము అన్నట్టుగా అయితే అనుకుంటున్నాను. సో ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. మెటీరియల్ 200 రూపీస్ మీటర్. అండ్ దీనికి ఇంకా క్రేప్ మళ్ళీ వేరే దగ్గర ఏం తీసుకుంటామని అక్కడే తీసుకున్నాను. సో దీనికి ఏంటంటే ఇలా మనం క్రేప్ లైనింగ్ వేస్తే చాలా బాగా కనిపిస్తుంది డ్రెస్. సో చూస్తున్నారు కదా, ఇలా ఈ లైనింగ్ అయితే వేయాలి. సో ఇంకా దీని అవుట్పుట్ ఎలా వస్తుందో తెలీదు, బట్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. ఈ డ్రెస్ ఎలా వస్తుంది ఏంటి అనే దానికి నేను చాలా ఎక్సైటెడ్లో ఉన్నాను. సో చూడాలండి ఎలా వస్తుందో. అండ్ ఇది వచ్చేటప్పటికి సాటిన్. ఇదేంటంటే 80 రూపీస్కి మీటర్ అయితే ఇచ్చారనమాట. సో ఇంకా దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఇది కొంచెం నాకు మంచిగా అనిపించింది. సో దీనిపైన మనం గోల్డ్ దుపట్టా, యాక్చువల్గా దీంట్లో దుపట్టా కూడా వచ్చింది. సో కాదు అనుకుంటే మన గోల్డ్ దుపట్టా అవి కూడా పేర్ చేసుకోవచ్చు అనమాట. సో సేమ్ బాగుంటుంది అన్నట్టుగానైతే నేను ఆ దుపట్టా తీసుకున్నాను. అండ్ కింద లెగ్గిన్కి అయితే మనం ఈ కలర్లో ఏమన్నా దొరుకుతాయేమో చూడాలి. ఇంకా లెగ్గిన్ సంగతి నేను ఆలోచించలేదు. దుపట్టా అండి తీసుకున్నా. లేదు అంటే ఒక మంచి ఫ్రాక్ లాగా కూడా ఫుల్గా కుట్టించేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్ లాగా. నెక్స్ట్ వచ్చేటప్పటికి బెనారస్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇది ఏం కుట్టిస్తాను అనేది యాక్చువల్గా నా రెఫరెన్స్ పిక్ నేను పక్కనే అటాచ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇదైతే నేను అంటే చాలా రోజుల నుంచి నా లిస్ట్లో ఉందన్నమాట. సో ఫైనల్గా నాకు మెటీరియల్ కనిపించడంతోనే ఆ థాట్ వచ్చింది. సో ఇంకా అలా అని చెప్పి తీసుకున్నాను. ఇంకా దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇది బెనారస్ మెటీరియల్ అనమాట. చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. సో యూ క్యాన్ అంటే పింట్రెస్ట్ ఓపెన్ చేస్తే చాలా ఇలాంటి డ్రెస్సెస్ చాలా ఉన్నాయి. సో
అలా అని నేను కూడా ఒకటైతే తీసుకున్నాను. పింక్ అయితే కొంచెం మంచి ఫెస్టివ్ లుక్ ఉంటుంది కదా అన్నట్టుగా తీసుకున్నానండి. సో ఇది పింక్ పైన ఏంటంటే మనకి ఇలా ఫుల్ సిల్వర్ ఇలా వర్క్ వచ్చేసింది అనమాట, జరీ వర్క్. మెటీరియల్ అయితే మంచిగా ఉందండి, సాఫ్ట్ ఉంది. సో చూస్తున్నారు కదా, ఇది వెనకాల సైడ్ వీవింగ్ అనమాట. సో మెటీరియల్ మంచిగా సాఫ్ట్గా ఉంది. ఇది వచ్చేటప్పటికి మనకి 295 రూపీస్కి మీటరు. సో నేను వెళ్ళింది హోల్సేల్ షాప్లోనే కాబట్టి ఎక్కువ అయితే తగ్గించలేదన్నమాట. సో నేను ఇది వచ్చేటప్పటికి 2.5 అయితే తీసుకున్నాను, అంటే జస్ట్ కుర్తీ లాగా కుట్టిద్దాము అని. మీకు ఇన్ కేస్ కావాలంటే హ్యాండ్స్ క్వార్టర్ స్లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మెటీరియల్ అయితే చాలా బాగుంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ హౌ దిస్ డ్రెస్ టర్న్స్ అవుట్. అండ్ దీనికి ప్యాంట్ అయితే ఇలా తీసుకున్నాను. ఇది సాటిన్ అనమాట. ఇది సేమ్ 80 రూపీస్ మీటరు. ఇది 2.5 మీటర్స్ అయితే తీసుకున్నానండి. అంటే ఇట్లా ప్యాంట్ మోడల్ లాగా వస్తుంది కదా. సో నేను మీకు పిక్ అటాచ్ చేస్తాను కాబట్టి చూడండి. సో ఇదనమాట. ఇంకా సేమ్ అలాగే ప్యాంట్లో ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా అయితే ఇవి రెండు అక్కడే తీసుకున్నాను. ఇది 295 రూపీస్ మీటర్ అండ్ దిస్ ఈజ్ 80 రూపీస్కి మీటర్. 2.5 మీటర్స్ అయితే తీసుకున్నాను. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ అవుట్ఫిట్ ఐడియా అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇది కూడా 295 రూపీస్కి మీటర్ అనమాట. ఇది సేమ్ ఇందాక చూసారు కదా పింక్ కలర్ ఫ్యాబ్రిక్, సేమ్ దాంట్లోనే తీసుకున్నాను. బ్లూ కలర్ పైన ఇలా లీవ్స్ వచ్చాయి. సో దీనికి కూడా ఒక అవుట్ఫిట్ పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ అవుట్ఫిట్ అనమాట. సో దాంట్లో పింట్రెస్ట్లో నుంచి చూసి సేమ్ అలాంటి ఫ్యాబ్రిక్ అని చూసాను, బట్ సేమ్ దొరకలేదు. బట్ అటు ఇటుగా మ్యాచ్ అయ్యేలాగా నేను ఇక్కడ రెఫరెన్స్ పిక్ అటాచ్ చేశాను చూడండి. ఇది ఏంటంటే మంచి కాలర్ షర్ట్ సిల్క్లో కానీ లేకపోతే క్రస్ట్ మెటీరియల్లో కుట్టించేసి ఇదేంటంటే కింద ప్లాజో ప్యాంట్ లాగా కుట్టించుకోవచ్చు. సో అలా అని చెప్పి తీసుకున్నాను. ఇది 2.5 మీటర్స్ అయితే తీసుకున్నానండి జస్ట్ ప్యాంట్కి. సో చూడాలి ఎలా టర్న్ అవుతుందో. నేను పిక్ అటాక్ చేస్తాను ఇక్కడ పక్కన, చెక్ చేయండి ఒకసారి. ఇది కూడా 295 రూపీస్ మీటర్ పడిందండి. ఇది కూడా బనారస్ ఫ్యాబ్రికే అనమాట. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ ఫ్యాబ్రిక్. ఇది కూడా సేమ్ బనారస్ మెటీరియలే. సో ఇదేంటి అంటే జస్ట్ ఇది కూడా 295 రూపీస్ మీటర్. ఇది 1.5 మీటర్ తీసుకున్నాను. జస్ట్ కుర్తీ అనమాట. కొంచెం అంటే కిడ్స్కి ఆ ఏజ్ 8-9 ఇయర్స్ వాళ్ళకి ఇలా కుర్తీ లాగా కుట్టిద్దాము అన్నట్టయితే తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. మెటీరియల్ 295 రూపీస్ మీటర్ అనమాట. సో సరిపోతుంది ఇవి కిడ్స్కి అన్నట్టుగా అయితే తీసుకున్నానండి. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేటప్పటికి గోల్డ్ ఒకటి తీసుకున్నాను. అంటే బేసికలీ ఇది ఏంటంటే బ్లౌజ్ కోసం అని తీసుకున్నాను అనమాట నా కోసం. సో ఇది ఇలా దీంతో బ్లౌజ్ ఒకటి కుట్టించాం. ఇది 295 రూపీస్కి మీటర్. సో ఇదేంటంటే 1 మీటర్ తీసుకున్నాను. అన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా బ్లౌజ్ ఒకటి తీసుకుందాము. లాస్ట్ టైం కుట్టించాను కానీ హాఫ్ హ్యాండ్స్ ఉంది అండ్ హాఫ్ హ్యాండ్స్ అయిపోతుంది అవ్వట్లేదు. అందుకనే ఇది కొంచెం క్వార్టర్ స్లీవ్స్ అలా కుట్టిద్దాము అన్నట్టుగా అయితే అనుకుంటున్నాను. ప్లస్ లాస్ట్ టైం తీసుకుంది కొంచెం స్టిఫ్గా ఉండే మెటీరియల్. ఇది బనారస్ కాబట్టి మంచిగా ఇట్లా సాఫ్ట్గా ఉంటుంది. సో అలా అని చెప్పి తీసుకున్నాను. జస్ట్ స్క్వేర్ నెక్ పెట్టించేసి క్వార్టర్ స్లీవ్ పెట్టించి కుట్టిద్దాము సింపుల్గా అన్నట్టుగా తీసుకున్నానండి. అండ్ ఇది వచ్చేటప్పటికి కాటన్లో అనమాట. సో కాటన్లో కూడా మెటీరియల్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇదైతే తీసుకున్నాను నేను కాటన్ మెటీరియల్లో. ఇది 100 రూపీస్కి మీటర్ అనమాట. మంచి కాటన్. సో నాకు దాంట్లో ఇట్లా ప్రింట్స్ ఉన్న వాటివి అయితే మంచిగా కుట్టించుకోవచ్చు కదా అన్నట్టుగా అయితే తీసుకున్నానండి. సో ఇలా అయితే ఉందన్నమాట. బాగుంది మెటీరియల్. ఇది నేను 3 మీటర్స్ తీసుకున్నాను. సో సేమ్ అంటే ఏ లైన్ కుర్తీలాగా కుట్టిద్దామని అయితే తీసుకున్నాను. లాస్ట్ టైం చూసారు కదా నేను కొన్ని కుర్తీస్ అలా కుట్టించాను. సో సేమ్ అలాగే ఇంకా కాటన్ మెటీరియల్ సర్చ్ చేస్తే ఒక షాప్లో కనిపిస్తున్నాయి. సో నాకైతే అంటే ప్రింట్స్ అన్నీ బాగున్నాయి, కాకపోతే కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ఉన్నవి తీసుకుందాము అన్నట్టుగా అయితే అనుకున్నాను. సో అలా అని ఫైనల్గా నాకు ఈ కలర్ ఒకటి కొంచెం డిఫరెంట్ అనిపించింది. సో దీనికి మనం ఈ కలర్ దుపట్టా వేయొచ్చు, గ్రీన్ లేదా పింక్ కలర్ దుపట్టా ఏదైనా వేయొచ్చు అనమాట. చాలా బాగా సెట్ అయిపోతుందండి. సో ఇది ఇంకా ఇందులో ఫ్యాబ్రిక్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నేను వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. ఇది 100 రూపీస్కి మీటర్. సో ఇవన్నమాట ఫ్యాబ్రిక్స్ వీడియో. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా డ్రెస్సెస్ ఎలా టర్న్ అవుట్ అయ్యాయి ఏంటి అనేది కూడా నేను వీడియో ఖచ్చితంగా షేర్ చేస్తానండి. సో ఇలాంటి వీడియోస్ నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ మీ కమెంట్ వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కూడా వస్తుంది అనమాట. సో దట్ ఇంకా కొత్తవి ట్రై చేయొచ్చు అన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో అలా అని చెప్పి సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండి. Thanks for watching this video a lot. Take care of you. Bye-bye.